కల్తీ 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 జగమంతా కల్తీమయం. ఈ జగమంతా కల్తీమయం అన్నట్టే ఉందిగా మోక చూస్తుంటే. అరే ఇటుక పొడితోని కారం పొడి, జంతువుల కొవ్వుతోని వంట నూనె, ఏది చూసినా కల్తే కల్తీ, ఏది తిందామన్నా కల్తీ. కానీ కల్తీ చేసినోడు ఎన్నడో పారి దొంగ దొరకకపోతాడా? కానీ ఈ మోతవారి మాత్రం 20 ఏండ్లకు దొరికిండు, అది కూడా పాలను కల్తీ చేసి. కితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టే ఓ మోతవారి మొగైన కూడా దొర లెక్క 20 ఏండ్ల సంధి కల్తీ పాలదందా చేస్తుండు. పాపం ఇంకెన్ని దినాలు నేనే సోపతుండాలని అదృష్టం ఇడిచి దురదృష్టం పట్టుకుంది. కథం దొరికిపోయిండు అడ్డంగా గిట్ల బుక్ అయిపోయిండు. ఈడ కుర్చీ మీద సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిన్ లెక్క కూర్చున్న పేరు అజయ్ అగర్వాల్. ఉత్తరప్రదేశ్ లో పాలదందా చేస్తుండు. కాదు కల్తీ పాలదందా చేస్తుండు. కానీ గాచరం గంగల కలిసి అలా అడ్డంగా దొరికిపోయిండు ఆఫీసర్లకు. ఈడ సేమ్ టు సేమ్ పాల లెక్క కనిపిస్తున్నాయి. పాలు కాదు కెమికల్. అది 1 లీటర్ ఉంటే చాలు 500 లీటర్ల నకిలీ పాలు తయారు చేయొచ్చునట. ఇది ఇప్పుడు కాదు 20 ఏండ్ల సంధి ఇదే కథ నడిపిస్తుండట ఈ జీడితుగాడు. ఎందుకో మరి ఆఫీసర్లకు అనుమానం వచ్చి చెకింగ్ చేస్తే అస్సలు కథ బయటపడ్డది. బర్లను మేపి అవిటికి దాన పెట్టి సాది పొదుగాల పొదిమికి కాలు చేతులు నొయ్యంగా పాలు విండి అమ్ముడు చాలా కష్టమైన పని కదా. అందుకే గిట్లా అల్కగా అయ్యేటట్టు పాల మందుతోని పాలు తయారు చేస్తుర్రు. ఇక చూసినోళ్ళంతా ఓ నీ నోట్ల మనువోయా సంటి పోరలు ముసలోళ్ళు తాగుతారు కదరా పాలు, అలా పానాలు ఏం కావాలి, ఇన్ని దినాలు ఆ పాలు తాగినోళ్ళ పరిస్థితి ఏంది అనుకుంటా గర్రు గుర్రం అంటుర్రు. ఇది తెలిసి ఇప్పుడు పాలదంద చేయాలంటే జర ఎక్కువ పనోళ్ళు ఉండాలి, బర్లకు శాత చేయాలి. అవన్నీ కావాలంటే ఖర్చు ఎక్కువ లాభం తక్కువ కదా. ఇదనుకో ఒక్క కెమికల్ ఉంటే చాలు ఇంట్లోనే కూర్చొని ఎవరైనా చేయొచ్చు. అందుకే ఈ పద్ధతి ఫాలో అయినట్టుండు మనోడు అని కారెడ్డాలాడుతుర్రు ఇంకొంతమంది. కానీ చూసినాక ఇన్నొద్దులు పాలు ఒక్కటే మంచిగా ఉన్నాయి, డైరెక్ట్ బర్ల నుంచి వస్తాయి అనుకున్నాం. ఆఖరికి ఇవి కూడా కల్తీ చేసేసరికి ఏంగోనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఏమంటారులా?